నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. సర్వమతాలను సమానంగా చూసే మన దేశంలో గుళ్ళు, గోపురాలు, మసీదులకు, చర్చ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు చాలా సందర్భాల్లో ఈ ప్రార్థనా మందిరాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే ఈ నిర్మాణాల వద్ద ఈ మధ్యకాలంలో ఓ వ్యవస్థ ఆవిర్భవించింది. మన భారత రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఏ మతానికి చెందినా కూడా మతంతో సంబంధం లేకుండా సమాన హక్కులు కల్పించబడతాయి. ఒక వ్యక్తి ఏ మతంతో ఉండాలన్నా, చేరాలన్నా అది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. కాబట్టి ఆ హక్కును నియంత్రించే హక్కు ఎవరికీ లేదు. భారత ప్రథమ చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం బలవంతపు మత మార్పిడి చట్టరీత్యా నేరం. అయితే ఆర్టికల్ 26 ప్రకారం మతాలకు సంబంధించిన కార్యక్రమాలకు స్వేచ్ఛగా నిర్వహించుకునే అధికారం మాత్రం ఉంది. ఈ రెండు ఆర్టికల్స్ విధి విధానాలు రాజ్యాంగంలో పటిష్టంగా ఉన్నాయి, కానీ సమాజంలో చాలా తేలికగా ఉన్నాయి. ఈ బాధ్యతారహితమైన వ్యవస్థ వల్లే ఈ సమాజం భ్రష్టు పట్టింది. ఆర్టికల్ 19 ప్రకారం వ్యక్తి స్వేచ్ఛను హరిస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మత మార్పిడికి శ్రీకారం చుడుతున్నారు. చివరికి ఈ చర్యలే మత సంఘర్షణలకు కారణమవుతున్నాయి. కాగా దీనికి తోడుగా కొన్ని ప్రభుత్వాలు సైతం మత మార్పిడికి సహకరించడం నిజంగా సిగ్గుచేటుగా భావించాలి. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే ప్రభుత్వాలే ప్రజలను మతాల పేరిట సంఘాలను ఏర్పాటు చేస్తూ వారి మధ్య అగ్ని రాజేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ పరిణామాలే వ్యక్తుల మధ్య వితండవాదానికి దారులు వేస్తాయి. వీటికి తోడుగా గత కొన్ని ఏళ్ల నుండి ప్రార్థనా మందిరాల వద్ద మైక్ సెట్లు ఏర్పాటు చేసే సంస్కృతి మొదలైంది. మత మార్పిడి వ్యవస్థకు ఇది మొదటి మెట్టుగా అర్థం చేసుకోవచ్చు. పల్లెవాడల నుంచి పట్నం దాకా ఈ మైక్ సెట్ల మోత మోగుతూనే ఉంటుంది. అయితే ఈ మైక్ సెట్ల నిర్వహణ కారణంగా ఆ ప్రాంతంలో కొంత కోలాహలం ఉన్నా ఇరుగు పొరుగున ఉన్న ఎంతో మందిని కలవరపెడుతోంది. మతంతో సంబంధం లేకుండా ప్రతి ప్రార్థనా మందిరం వద్ద మోగే ఈ మైక్ సెట్ల నిర్వహణ దేనికి సంకేతం? ఒక వ్యక్తికి ఒక మతం యొక్క విధి విధానాలపైన విశ్వాసం ఉన్నప్పుడు ఆ మతాన్ని స్వాగతిస్తాడు, స్వీకరిస్తాడు. ఇది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించింది. కాగా ఈ మధ్యకాలంలో అతి మత ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే ఈ ప్రచారాలు మైక్ సెట్ల ద్వారానే ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక్కో వాడకి 3 నుండి 4 మతాల మైక్ సెట్లు నిరంతరం మోగుతూనే ఉంటే అసలు ఏ మతంలో నిజముందో, ఏ మతాన్ని నమ్మాలో, ఏ మతాన్ని ఆచరించాలో అర్థం కాని అయోమయంలో ఉన్నారు ప్రజలు. ఎవరి మతం వారికి గొప్ప, అది వారి వ్యక్తిగత హక్కు. కానీ మత మార్పిడిని ప్రోత్సహించడం చట్టరీత్యా నేరం. మన దేశంలో పండగల సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. అయితే ఈ సందర్భంగా మైక్ సెట్లను, డీజేలను ఏర్పాటు చేస్తుంటారు. దీంతో అక్కడ కాస్త సందడి వాతావరణం కనబడుతుంది. మన ఇంట్లో సందడి అవుతే దాని ప్రభావం ఇరుగు పొరుగు వారిపై పడకూడదు. అతి ధ్వనులను సృష్టించే డీజేలు, మైక్ సెట్ల ప్రార్థనా మందిరాల వద్ద ఎంతవరకు శ్రేయస్కరం? అర్థం కాని మతాన్ని ఎంత రుద్దినా కూడా ఒక వ్యక్తిలో మార్పు రాదనే నిజాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తి కోసమో, సంస్థలో సందడి కోసమో, ప్రార్థనా మందిరాల్లో పరపతి కోసమో శబ్ద కాలుష్యాన్ని పెంచే పరికరాలను ఉపయోగించడం ప్రమాదకరంగా మారొచ్చు. అలాగే ఆ అతి ధ్వనుల వల్ల ఆరోగ్య సమస్యలున్నవారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఒక సంస్థ కోసమో, ఒక వ్యక్తి ప్రయోజనం కోసమో సమాజానికి అవసరం లేని విధి విధానాలు పాటించాల్సిన అవసరం లేదు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే ఈ మైక్ సెట్ల నిర్వహణ వల్ల భవిష్యత్తులో మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారొచ్చు. శతాబ్దం క్రితం కనీసం ప్రస్తావనలో లేని ఈ మైక్ సెట్ల వ్యవస్థ ఈ నలుదిక్కులలో మోగుతోంది. ఇది అధికమవుతే ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలు సైతం ఈ వ్యవస్థపై దృష్టి పెట్టి వీటి వినియోగాన్ని తగ్గించాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.